హలో సబ్ స్టేషన్ ముందరే స్ట్రీట్ లైట్స్ మలగతలేదు. ఓకే, నేను నోటిఫై చేశాను. చెప్పమ్మా. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. కొంగారెడ్డిపల్లి, చెప్పండి. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా? ఓకే, మీరు చెప్పండి. చెప్పండి, మాట్లాడుతున్నా. ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. నాగేశ్వరరావు, చెప్పండి. ఓకే, ఓకే. ఇది ఏ స్టేషన్కి వస్తుంది? అది కాజూర్ పోలీస్ స్టేషన్. తాలూకా. ఓకే. మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఓకే, రైట్. ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ తీసుకున్నప్పుడు మీరు ఈ నెంబర్కే మళ్ళీ మీరు వాట్సాప్ చేయండి. నేను తగు చర్యలు. ప్రాపర్టీనా ఇది? బాగుంటుంది. ఖచ్చితంగా మీ ఒక్క రిక్వెస్టేషన్ ని నేను తెలియజేస్తాను. ఇబ్బంది లేదమ్మా. మంచిది, మంచిది, సంతోషం. ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 17th డివిజన్ శివాజీనగర్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. శివాజీనగరా? అవును సార్. చెప్పమ్మా. సార్, ఇక్కడ డ్రైనేజ్ అవుట్లెట్ లేదు సార్. చాలా రోజులుగా ఈ సమస్యని మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ చేసినా రెస్పాన్స్ లేదు సార్. మీ పేరు తల్లి? సార్, నా పేరు సంధ్య సార్. సంధ్య, ఓకేనమ్మా. సార్, ఇక్కడ డ్రైనేజ్ లేకుండా చేయాలి సార్. అంటే మీకు కంప్లీట్ గా అక్కడ డ్రైనేజ్ సిస్టమే లేదా, లేదా మీ ఇంటి దగ్గర లేదా? సార్, డ్రైనేజ్ రోడ్లు వెళ్ళే కాలువని ఇక్కడ వెళ్ళే అవకాశం లేని చోట్ల వదిలేన్నారు సార్. కంటిన్యూటీ లేకుండా పబ్లిక్ ల్యాండ్ లోకి డైవర్ట్ అయ్యింది. అవును సార్. రైట్ తల్లి, నేను ఖచ్చితంగా ఏ రోడ్ అది మీరుండే ఇల్లు? సార్, విజయ డైరీ దగ్గర వస్తుంది సార్. వల్లెప్ నగర్ ఆపోజిట్. ఓకే, ఓట్చేరు కాదు సార్, శివాజీ నగర్ సార్. ఇది సెపరేట్ కొద్దిగా. ఓకే అమ్మా, నేను వెరిఫై చేపిస్తాను తల్లి. సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. హలో, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, నమస్తే, చెప్పండి. సార్, మేము ఇక్కడ సంతపేట మంగసంద్రం నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి, చెప్పండి. సార్, మా వార్డులో మున్సిపాలిటీ వాళ్ళు సరిగా చెత్త ఉంచడం సార్. అది కుప్పలు ఎట్లా పెడతారు సార్. 3 రోజులకి 4 రోజులకు ఒకసారి చెప్తాను. మంగసముద్రం. అవును సార్. 46th వార్డా? 47? 45 సార్. 45, ఓకే. అదే సార్, శారదా శివకుమార్ సార్, వార్డు కార్పొరేటర్. ఓకే. మన సీఎం విజయ గారు ఇంతకు ముందు ఉన్నారు సార్ కార్పొరేటర్ గా. ఓకే. ఆవిడ కూడా మా కార్పొరేటర్ లో ఇంతకు ముందు వర్క్ చేశారే కానీ ఇప్పుడు మీకు మున్సిపాలిటీ రావచ్చు కానీ రావడం లేదు సార్. వాళ్ళు మున్సిపాలిటీ చెత్త ఎత్తడం లేదు, అంతేనా? అవును సార్, సరిగా చెత్త ఎత్తడం లేదు. రైట్. దాన్ని సరిగా తీయటం లేదు సార్. నేను ఇక్కడే మున్సిపల్ ఆఫీస్ లోనే ఉన్నా. దాన్ని ఖచ్చితంగా రిజిస్టర్ చేసి నీ సమస్య తీర్చమంటాను. మీరు చాలా బాగా చేస్తారు కదా, మీకు ఎంకరేజ్ చేశాం సార్. డెఫినెట్ గా థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. నేను ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో దాన్ని నేను క్లియర్ చేస్తానమ్మా. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. హలో,
హలో సార్ నమస్తే సార్. నమస్తే సార్ నా పేరు సాయి కుమార్ అండి. లైట్స్ లేవండి ఇక్కడ. స్ట్రీట్ లైట్స్ లేవా? స్ట్రీట్ లైట్స్ లేవు అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు సార్. కాలువలు కూడా లేవు. ఓకే మా ఇంటి దగ్గర అయితే. రైట్ రైట్. మీది భరత్ నగరా? భరత్ నగర్ కాదు సార్, చెన్నంపల్లి జీకేపురం సార్. ఓకే. ఆ ఇన్ బిట్వీన్ మీకు స్ట్రీట్ లైట్స్ కానీ కాలువ కానీ లేదు? లేదు సార్, లేదు సార్. నేను సార్ నాకు 40 years అండి. ఓకే. అప్పటి నేను చిన్నప్పటి నుంచి ఎలా చూస్తానన్నా ఈ ఏరియా ఇప్పటికీ అలానే ఉంది సార్. నేను ఇక్కడే ఇల్లు కట్టి ఇప్పుడు సంవత్సరానికి 5,000 6,000 ట్యాక్స్ కడుతున్నాను సార్. మీ పేరేమి? సాయి కుమార్ అండి. సాయి కుమార్ గారు, ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. న్యూ టెండర్స్ లో ఖచ్చితంగా మీకు కాలువలు, స్ట్రీట్ లైట్స్ అయితే ఒకవేళ లైట్లు పోయింటే ఇమీడియట్ గా మార్చమంట. స్ట్రీట్ లైట్సే లేకపోతే నేను కొత్త టెండర్స్ లో పిలిచినప్పుడు మనకి స్ట్రీట్ లైట్స్ వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో డైల్ యువర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా అనుకూలంగా ప్రతి వారం, ప్రతి గురువారం 10 గంటల నుండి 11 గంటల వరకు, అంటే ప్రతి వారంలో ఒక రోజు మున్సిపాలిటీలో కూర్చొని మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, అనేక ఇంకా కూడా చాలామంది స్ట్రీట్ లైట్స్, పవర్కి సంబంధించి అనేక కంప్లైంట్స్ కూడా ఇవాళ ఒక 39 దాకా కంప్లైంట్స్ వినడం జరిగింది మొదటి రోజు. ఏవైతే ఎక్కువ శాతం మున్సిపల్లో డ్రైనేజీల ఇష్యూస్, అంటే ఇది చిత్తూరు పట్టణంలో కొత్తగా కార్పొరేషన్ అయి 10 సంవత్సరాలైనా మన కార్పొరేషన్కి నిధులు కొరత ఉండడం ద్వారా పెద్ద డెవలప్మెంట్ చేయలేకపోయాము అనే భావం వ్యక్తం చేశారు. ఆల్రెడీ నేను చాలాసార్లు అధికారులతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎప్పుడూ సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంటాం. కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న కమిషనర్ గారు అలాగే మున్సిపల్ శాఖ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన అన్ని కంప్లైంట్స్ పైన మరో గురువారం మళ్ళీ ఒకవేళ అసెంబ్లీ లేకపోయినా, మేము ఒకవేళ గురువారం అందుబాటులో లేకపోతే అధికారులే డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలాగే వచ్చిన అన్ని కాల్స్లో ఏవైతే సమస్యలను అన్నిటినీ రెక్టిఫై చేసి ఉండేవి కావచ్చు, కంప్లైంట్స్ వచ్చే వాటిని కావచ్చు, ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగే విధంగా కమిషనర్ గారికి అప్పచెప్తాము. మేము అందుబాటులో ఉన్న ప్రతి గురువారం 1 గంట అనేది వీలైతే 1.5 hour కూడా, ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆ ఫోన్ నెంబర్కి కాల్స్ వచ్చేది చూస్తుంటే ఎక్కువ శాతం రోడ్స్, డ్రైన్స్, లైట్స్ పైన అడుగుతున్నారు. కాబట్టి వీటిపైనే మొట్టమొదటిగా మేము అన్ని అధికారులతో కూర్చొని, ఇప్పుడు మనకు ఒక 3 days 4 days బ్యాకే మేయర్ గారు అలాగే మన డిప్యూటీ మేయర్ గారు అనేక మంది మద్దతు ఇవ్వడం కూడా తెలిసిన విషయమే. కార్పొరేషన్లో మనం ఏ పనులు చేసుకోవాలన్నా కూడా నిధులు కావాలి. ఆ నిధులు ఎక్కడి నుండి వస్తాయంటే ప్రజలు కట్టే ట్యాక్సెసే. కాబట్టి గత ఈ 5-6 నెలలు ఎలక్షన్ సందర్భంగా మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్టడం కూడా కొద్ది లేట్ అయినట్టుంది. మనకి ట్యాక్స్ రూపంలో ఇంకా 10 CR దాకా, 9 crores మేడం, 20 crores వరకు పెండింగ్ ఉందని చెప్పారు. సో నియోజకవర్గ ప్రజల్ని కూడా ఏం కోరుకుంటానంటే, మనం అభివృద్ధి చేయాలి అనుకుంటే, అభివృద్ధి చెందాలి అనుకుంటే ట్యాక్స్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్తోనే మనం అభివృద్ధి చేసుకోవాలి నగరాన్ని, మున్సిపాలిటీని కూడా. సో పెండింగ్ ఎవరెవరైతే ఉండారో వాళ్ళకందరికి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ట్యాక్స్ పైన కమిషనర్ గారు నిర్వహిస్తారు. నేను కూడా అందుబాటులో ఉన్న రోజే ఆ ప్రోగ్రామ్ని పెట్టుకోమని ఒక అందరినీ ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చి అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీకారం చుడతాము. మనకి మున్సిపల్ మినిస్టర్గా నారాయణ గారు ఉన్నారు. వారి దృష్టికి కూడా మన చిత్తూరు పట్టణ మున్సిపల్ ప్రాబ్లమ్స్ని తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి స్పెషల్ నిధుల్ని మన చిత్తూరు మున్సిపాలిటీకి తెచ్చే బాధ్యత నేను తీసుకొని మున్సిపాలిటీని మంచి సుందరమైన, అంటే స్మార్ట్ టౌన్గా చేసే బాధ్యత ఎలక్షన్ సమయంలో నేను మాట ఇవ్వడం జరిగింది ప్రజలకు కూడా. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు నేను సమస్యల్ని నేరుగా పోయినప్పుడు
వందలాది మందిగా వచ్చి గుంపులో చెప్తారు తప్పితే రిప్రజెంటేటివ్ ఏమంటే 1 or 2% ఇస్తున్నారు తప్పితే ప్రతి ఒక్కరు అక్కడ స్పాట్లో వచ్చి ప్రాబ్లం చెప్పడానికి ఇష్టపడతారు తప్పితే ఆ టైం కేటాయించి ఒక అర్జీని ఇమ్మని పదే పదే చెప్తే కూడా ఒక 4-5 ఇస్తున్నారు తప్పితే మిగతా వాళ్ళు మళ్ళీ ఎప్పుడో మేము పోయినప్పుడు తప్పితే మాకు కాలువ లేదు, రోడ్ లేదు ఇట్లా చెప్తున్నారు. సో ప్రజలందరినీ కోరుకునేది కూడా మీకున్న రోడ్ల ఇష్యూస్ ఏదైనా కూడా అర్జీ రూపంలో వస్తే దాన్ని ఎమ్మెల్యే గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, మా పాలక పక్షం కావచ్చు, అధికారులు కావచ్చు కన్సిడర్ చేస్తారు. చేసి వాటిపైన మళ్ళీ రివైజ్లో ఉన్నప్పుడు వాటిని ఏమైందని మేము అడిగితే సమాధానం చెప్పడానికి వాళ్ళకి వీలుంటుంది. మేము కూడా పలానా సమస్యని ఏమైంది అని అడగడానికి ఒక ఆధారమే మీరు పెట్టే ఒక అప్లికేషను. సో చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది మీ అందరూ కూడా ట్యాక్స్ ఏదైతే పెండింగ్ ఉందో అది ఎవరెవరు ఎలా పెండింగ్ ఉన్నారో కూడా చూసి కమిషనర్ గారిని అందరికీ ఆ ట్యాక్స్ని ఎలా అంటే రూడ్గా కాకుండా కూడా మన అభివృద్ధి చేసుకోవాలంటే మనమే ట్యాక్స్ కట్టుకోకపోతే మనకి ఇబ్బంది కాబట్టి అది కూడా ఒకసారి కన్సిడర్ చేయమని చెప్తాను. ఈ కట్టమంచి ప్రాంతంలో నేను కూడా 2-3 రోజులు గమనించాను. ఈ ఏవైతే ఇప్పుడు వచ్చిన కాల్స్లో మేజర్గా మస్కిటోస్ అండ్ డ్రైన్ ఇష్యూస్ చెప్పారు. సో వీలైతే ఒక స్పెషల్ డ్రైవ్ కట్టమంచి పెట్టుకొని ఆ డ్రైన్స్ అంతా కూడా ఎందుకు బ్లాక్ అయినాయి, ఎక్కడ ఏ సమస్య ఉన్నాయి, ఎందుకంటే ప్రజలు కూడా సమస్యలు చెప్తారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు జేసీబీలు తీసుకొని ఎన్క్రోచెస్ కావచ్చు లేదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడే స్థానికులు వాళ్ళకి సపోర్ట్ వస్తారు. సో ఏవైతే ఎన్క్రోచెస్ని నేను స్ట్రైట్గా చెప్పడం జరిగింది కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారులకి, ఏ ఒక్క వ్యక్తిని కూడా స్పేర్ చేయొద్దండి ఇల్లీగల్ థింగ్స్కి. మనం కాలువల పైన మనమే ర్యాంప్స్ వేసుకుంటాం, మనమే స్టెప్స్ వేసుకుంటాం, తర్వాత వచ్చి ఇది మన పార్టీయో లేదా మన అభ్యర్థి అని చెప్తారు. సో డెవలప్మెంట్ ఇష్యూస్లో ఎవరు ఇల్లీగల్గా బిహేవ్ చేసినా కూడా ఒక ఎమ్మెల్యేగా నేను కానీ, మేయర్గా ఉన్న అముదా గారు కానీ, కమిషనర్ కానీ ఎవ్వరు కూడా వీ వోంట్ రికమెండ్. ఎందుకు చెప్తానంటే ఒకరు కట్టే దీనివల్ల ఇంకొకరు చూసి నేర్చుకొని ప్రతి ఒక్కరూ మనకి అందరూ తెలిసిన వ్యక్తులే ఉంటారు. బట్ మనమే డిసిప్లైన్ కానీ ఆ డీసెన్సీ మెయింటైన్ చేయకపోతే అది మనకి ఇబ్బంది కలిగే విషయమే. ఒక ఇంటికాడ బ్లాక్ అయితే అన్ని ఇండ్లు కడితే ఈ ప్రజలు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ అధికారులకు సహకరిస్తారో ఆ ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతాయి. సో మీరు కూడా నిన్న మొన్న ఎక్కడో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కూడా కొన్ని క్లియరెన్స్లు చేసి వాటర్ ఫ్లో కోసం పంపించినప్పుడు అనేక మంది వచ్చి నా దగ్గర మున్సిపల్ అధికారులు వచ్చి కొట్టేస్తున్నారు అంటున్నారు. నాకు అక్కడ నుండి ఫొటోస్ అడిగాను నేను. కమిషనర్ గారు ఎమ్మటే నాకు ఫొటోస్ పెట్టింది. ఇక్కడ ఉంటే రోడ్డు దాకా స్టెప్స్ వేసుకొని ఆ స్టెప్స్ పైన మళ్ళీ వ్యాపారం చేస్తున్నారు. అంటే ప్రజలకు అది కూడా ఇబ్బంది కలిగే ఇష్యూస్ కాబట్టి ప్రజలందరినీ కూడా చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందుతుంది. చిత్తూరు అంటేనే అనేక సంవత్సరాలుగా వెనకబడిన ఒక మాట వింటుంటాము. వాటిని అన్నిటినీ పోగొట్టడానికి ఒక ఎమ్మెల్యేనో ఒక అధికారి వల్ల కూడా సాధ్యం కాదు. ప్రజలందరూ మీరు కూడా ఎప్పుడైతే మాకందరికి సహకరిస్తారో ఇవన్నీ చేయడానికి అనుకూలమవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ డే ప్రారంభమే కాబట్టి ఒక 39 ఇష్యూస్ వచ్చినాయి. వీటిని వచ్చే గురువారం కల్లా సాధ్యమైనంత వరకు స్ట్రీట్ లైట్స్, డ్రైన్ డీసిల్టేషను, ఎక్కడెక్కడైతే రోడ్డు సమస్యలు చెప్పారో వాటిపైన కూడా కనెక్టింగ్ మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునే ఆదేశం ఇస్తామని తెలియజేసుకుంటాం. ఎవరికైతే అందుబాటులో లేదో వాళ్ళకి మెసేజ్ పెట్టమంటాము. ఆ మెసేజెస్కి రిప్లై చేయడానికి కావాల్సిన సదుపాయాలను క్రియేట్ చేద్దాం. వాట్సాప్ గ్రూప్కి వాళ్ళు మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, వాటిని తగు సమయం చూసి రిప్లై చేద్దాం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సెంటర్గా దీన్ని కన్వర్ట్ చేసి వచ్చిన ప్రతి సమస్యను అధికారిని మాట్లాడి రాసుకోమని మళ్ళీ మనం ఇది చేద్దాం. రైట్.